ఆల్ తెలుగు ప్రజా పార్టీ జాతీయ అధ్యక్షులు డాక్టర్ కటికల శివభాగ్యారావు ఆదేశాల ప్రకారం ఏటీపీపీ సభ్యులు సిడబ్ల్యూసీ మెంబర్ నేరెళ్ల కోటేశ్వరరావు ఏపీలోని పార్లమెంటు నియోజకవర్గాల పరిశీలకులను నియమించారు. రానున్న ఎన్నికల్లో పోటీ చేయనున్న ఈ అభ్యర్థులు ఆల్ తెలుగు ప్రజా పార్టీ రూపొందించిన 10 ఆశయాలు, 9 ప్రగతి వరాలు, 12 గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకువెళ్లి విజయఢంకా మోగించాలని ఆశిస్తున్నట్లు వారు తెలియజేశారు. ఆల్ తెలుగు ప్రజా పార్టీ ఏటీపీ పార్టీ జాతీయ కన్వీనర్ డాక్టర్ కటికల శివభాగ్యారావు గారు ఐఆర్ఎస్ విఆర్ఎస్ ఎవరైతే ఈ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు, ఈ ఏటీపీ పార్టీకి సంబంధించిన ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న వివిధ పార్లమెంటు కాన్స్టిట్యున్సీస్ ఏమైతే లోక్సభలో జరగబోతున్న ఎలక్షన్స్, ఏమైతే రాబోతున్న ఎలక్షన్స్, ఈ పార్లమెంటుకు సంబంధించి ఈ ఒక్కొక్క పార్లమెంటు నియోజకవర్గానికి పరిశీలకులుగా ఈ క్రింది వారిని నియమించడం జరిగింది. సో పాఠకులు, ప్రజలు గమనించాలని కోరుకుంటున్నాం. నమ్మి అప్పారావు గారు, ఈయన విజయవాడ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ పరిశీలకుడు నమ్మి అప్పారావు గారు. ఆరెకల్లు లక్ష్మీకాంత్ కర్నూలు, అనంతపూర్ పార్లమెంటరీ నియోజకవర్గాల పరిశీలకులుగా నియమింపబడ్డారు. ఎం పిచ్చయ్య గారు నంద్యాల, కడప పార్లమెంటు సీట్స్. ఏ బలరాం గారు రాజంపేట్, చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గాల పరిశీలకులుగా ఏటీపీ పార్టీ జాతీయ కన్వీనర్ గారు శివభాగ్యారావు గారు నియమించటం జరిగింది. అలాగే పీకేవి ప్రకాష్ ఏలూరు, నరసాపురం పార్లమెంటు స్థానాలకు నియమించబడ్డారు. నమ్మి రత్నరాజు, ఈయన అమలాపురం పార్లమెంటు నియోజకవర్గానికి పార్లమెంటు కాన్స్టిట్యున్సీకి పరిశీలకులుగా నమ్మి పమ్మి రత్నరాజు గారిని నియమించడం జరిగింది. జిల్లా బత్తుల ప్రసాదరావు గారు విజయనగరము, శ్రీకాకుళం పరిశీలకులుగా నియమింపబడ్డారు. ఎన్ సంధ్య మనకు విశాఖపట్నం పార్లమెంటు స్థానానికి ఆమె పరిశీలకులుగా నియమింపబడ్డారు. డాక్టర్ పరమశివన్, ఈయన తిరుపతి, నెల్లూరు పార్లమెంటు స్థానాలకు డాక్టర్ పరమశివన్ గారు మనకు పరిశీలకులుగా డాక్టర్ శివభాగ్యారావు గారు నియమించడం జరిగింది. షేక్ ఇస్లాం, ఈయన రాయచోటి నియోజకవర్గానికి పరిశీలకుడుగా నియమించబడ్డాడు. శ్రీనివాసరావు, బూసి శ్రీనివాసరావు గారు మచిలీపట్నం పార్లమెంటు స్థానానికి ఆయన పరిశీలకులుగా నియమింపబడ్డారు. షేక్ ఇమాం బాషా గారిని మనకు హిందూపూర్ పార్లమెంటు స్థానానికి నియోజకవర్గానికి ఆయన్ను పరిశీలకునిగా మనకు డాక్టర్ శివభాగ్యారావు గారు నియమించారని చెప్పేసి తెలుస్తుంది. అలాగే చివర కాగిత వరప్రసాదరావు గారు, డాక్టర్ కాగిత వరప్రసాదరావు గారిని బాపట్ల నియోజకవర్గానికి నియమించడం జరిగింది.